2014 మే 26 భారత రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేచిన రోజు. ఆ రోజునే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దేశ ప్రధానమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. శతాబ్దాల చరిత్ర కలిగిన భారతదేశాన్ని ఆధునిక శక్తివంతమైన దేశంగా మార్చాలనే సంకల్పంతో ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు గడిచిన 12 ఏళ్లుగా ఆయన దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తూ నిరంతర కృషితో భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా, సాంకేతికంగా ఊహించని మైలురాళ్లను అందుకుంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి విప్లవాత్మక పథకాలతో దేశీయ ఉత్పత్తిని, ఉపాధిని భారీగా పెంచారు. ప్రతి పేదవాడికి బ్యాంకు ఖాతా అందించిన జన్ ధన్ యోజన, ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఉజ్వల యోజన వంటి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలను మార్చేశాయి. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ఈ 12 ఏళ్ల కాలంలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పన మునుపెన్నడూ లేని విధంగా వేగం పుంజుకుంది. రికార్డు స్థాయిలో జాతీయ రహదారుల నిర్మాణం, వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటి ఆధునిక రైళ్లు, కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతో దేశ రవాణా రంగాన్ని ఆధునీకరించారు. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా డిజిటల్ విప్లవాన్ని గ్రామానికి తీసుకెళ్లారు. నేడు ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న దేశంగా భారత్ గర్వంగా నిలబడడంతో మోదీ ప్రభుత్వ సంకల్పం ఎంతో ఉంది. దశాబ్దాలుగా నలుగుతున్న దేశాన్ని వేధిస్తున్న ఎన్నో వివాదాస్పద అంశాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా, శాంతియుతంగా పరిష్కారాలను కనుగొంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపారు. అలాగే కోట్లాది మంది భారతీయుల శతాబ్దాల కల అయిన అయోధ్య రామాలయ నిర్మాణాన్ని చట్టపరమైన ప్రక్రియ ద్వారా ఎటువంటి ఘర్షణలు లేకుండా సాకారం చేశారు. ముస్లిం మహిళల హక్కుల కోసం ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టాన్ని తీసుకురావడం ఆయన సాహసోపేత నిర్ణయాలకు నిదర్శనం. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తి ప్రతిష్టలు గత 12 ఏళ్లలో శిఖరాగ్రానికి చేరాయి. మోదీ అనుసరించిన దౌత్య నీతి కారణంగా ప్రపంచ దేశాలు భారత్ను ఒక శక్తివంతమైన గ్లోబల్ లీడర్గా గుర్తిస్తున్నాయి. G20 సదస్సును భారత్లో విజయవంతంగా నిర్వహించి ప్రపంచ సమస్యల పరిష్కారంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపారు. అటు దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో స్వదేశీ ఆయుధాల తయారీని ప్రోత్సహిస్తూ సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా మార్చారు. సెలవు అనేది లేకుండా దేశ సేవయే పరమావధిగా భావించే నరేంద్ర మోదీ నాయకత్వం భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తోంది. గడిచిన 12 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సంస్కరణలను అమలు చేస్తూ దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు ఆయన చేస్తున్న కృషి అసాధారణమైనది. నేటి నవభారత ప్రగతి ప్రయాణం రాబోయే తరాలకు సరికొత్త భవిష్యత్తును అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జై హింద్. Mind Media, the voice of India.